అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గ్యాంగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఎలా ఉంది ఫ్రెండ్స్? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్. ఆర్సీబీ ఫైనల్కి అయితే వెళ్ళిపోయింది. అబ్బా ఏంటి బ్రో ఇంత హై రన్ రేట్తో గెలిచింది? ఇంత పెద్ద హై రన్ రేట్ అవసరమా ఆర్సీబీకి? అవసరం లేదు కానీ గెలిచింది. ఏంటి బ్రో నిజంగా 254 అయితే టార్గెట్ అయితే 254 కొట్టి 255 టార్గెట్ అయితే ఇచ్చింది. ఫస్ట్లోనే టాస్ అయితే ఓడిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇది బ్యాడ్ న్యూస్, అవునా కదా? ఆర్సీబీ ఏమైనా టాస్ ఏమైనా గెలిచింటే పక్కా చేసింగ్ అయితే తీసుకుంటూ, కానీ నిజంగా ఆర్సీబీ టాస్ అయితే ఓడిపోయింది. ఒక లెక్కలో చెప్పాలంటే బ్యాడ్ న్యూస్, అవునా కదా? అంటే ఫస్ట్ మనం మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం, మ్యాచ్ తర్వాత మాట్లాడుకుందాం. ఫన్నీ ఇన్సిడెంట్స్ తర్వాత కాంట్రవర్సీ ఇన్సిడెంట్స్ తర్వాత ఎమోషనల్ ఇన్సిడెంట్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. బ్యాటింగ్ అయితే వస్తారు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కాదు వెంకటేష్ అయ్యర్ మొహమ్మద్ సిరాజ్ ఫస్ట్లోనే కుమ్ముతాడు 3-4లో, అవునా కదా? అద్దరిపోయే బ్యాటింగ్ అయితే ఆడతాడు, కానీ చాలాసేపు అయితే ఆడాడు, కానీ అద్దరిపోయే స్టార్టింగ్ అయితే ఇచ్చాడు. సూపర్ బ్యాటింగ్ అయితే ఆడాడు వెంకటేష్ అయ్యర్, కానీ పెద్ద స్కోర్ అయితే రాలేదు. విరాట్ కోహ్లీ పర్లేదు, ఒక డీసెంట్ స్కోర్ అయితే కొట్టాడు. దాని తర్వాత వచ్చింటే రజత్ పటీదార్ ఏంటి బ్రో ఇలా కుమ్మేశాడు జీటీ బౌలర్స్కి. 9 సిక్స్లు 5 4లు 281 స్ట్రైక్ రేటు, 33 బాల్స్లో 93 రన్స్. అబ్బబ్బబ్బబ్బా కొట్టేశాడు బ్రో నిజంగా. ఈ రజత్ పటీదార్ బ్యాటింగ్ చూసి ఇండియన్ T20లోకి రజత్ పటీదార్ రావాలని విపరీతంగా వీడియోస్ అయితే పెడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్, అవునా కదా? నిజంగా చెప్పాలంటే కొంతమంది అసలు ఇండియన్ T20కి శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ తర్వాత చాలా మంది ఉన్నారు కదా రేస్లో, వాళ్ళు ఎవరు వద్దు, రజత్ పటీదార్ని కెప్టెన్ చేయండి అని అయితే చాలా మంది అయితే చెప్తున్నారు. లాస్ట్ సీజన్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు? ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ రజత్ పటీదార్. దాని తర్వాత కెప్టెన్స్ ఎలా చేశాడు? ఛాంపియన్స్ అయితే అయింది. ఈ సీజన్ బ్యాటింగ్ ఎలా ఆడుతున్నాడు రజత్ పటీదార్? తర్వాత కెప్టెన్సీ ఎలా చేస్తున్నాడు, అవునా కదా? నిజంగా ప్రస్తుతానికి అందరి ప్లేయర్స్ కంటే రజత్ పటీదార్ బెటర్ అయితే అనిపిస్తుంది. కానీ కెప్టెన్ ఇదంతా జరిగే పని కాదు. కానీ ఒక ప్లేయర్గా అయితే ఇండియన్ T20లో ఆడే ఛాన్స్ అయితే ఉంది రజత్ పటీదార్, అవునా కదా? దాని తర్వాత 254 అయితే టార్గెట్ అయితే ఇస్తారు, 255 అయితే టార్గెట్ అయితే ఇస్తారు. జీటీ అనుకునేదేమి అంటే జీటీ ఓపెనర్స్లోనే వాళ్ళ బలం అయితే ఉంది, అవునా కదా? జీటీ ఓపెనర్స్ సాయి సుదర్శన్ తర్వాత శుభ్మాన్ గిల్ని అవుట్ చేస్తే జీటీ గత అయిపోయినట్టే. తర్వాత జాస్ బట్లర్ వీళ్ళని అవుట్ చేస్తే అసలు గుజరాత్ టైటాన్స్ పని అయిపోయినట్టే మనకంతా తెలుసు, అవునా కదా? అసలు నిజంగా శుభ్మన్ గిల్ అసలు భువనేశ్వర్ కుమార్ ఎలా వికెట్ తీసాడో తెలుసు. స్టంప్స్ అయితే ఎగిరిపోయాయి, శుభ్మన్ గిల్ స్టంప్స్ అయితే ఎగిరిపోయాయి. దాని తర్వాత చాలా అదిరిపోయే బౌలింగ్ జాక్ డఫీ నుంచి, భువనేశ్వర్ కుమార్ నుంచి, రసిక్ సలాందార్ అదిరిపోయే వికెట్స్ అయితే తీశాడు. స్టంప్స్ అయితే ఎగిరిపోయాయి. హేజల్వుడ్ చేసిన బౌలింగ్ కూడా, జాస్ బట్లర్ స్టంప్స్ అయితే ఎగిరిపోయాయి. దాని తర్వాత ఎలాంటి క్యాచ్ పట్టాడు బ్రో రసిక్ సలాందార్? సూపర్బ్ క్యాచ్ అయితే పట్టాడు. ఈవెన్ టిమ్ డేవిడ్ కూడా అదిరిపోయే క్యాచ్ అయితే పట్టాడు, అవునా కదా? అంటే మ్యాచ్ తర్వాత ఫోటోలు తీసుకుంటున్నప్పుడు గుజరాత్ టైటాన్స్ విరాట్ కోహ్లీ ఇలాంటి సెలబ్రేషన్ అయితే చేశాడు, అవునా కదా? ఇలాంటి సెలబ్రేషన్ అయితే చేశాడు. ఇది పెద్ద కాంట్రవర్సీ ఏం కాదు, ఎందుకంటే విరాట్ కోహ్లీ చేశాడు కాబట్టి ఇది పెద్ద కాంట్రవర్సీ అయితే కాదు. కానీ వేరే ప్లేయర్స్ ఏమైనా చేసింటే ఇది పెద్ద కాంట్రవర్సీ అవునా కదా? అంటే ఇప్పుడు శుభ్మాన్ గిల్ బ్యాటింగ్ ఆడేటప్పుడు కూడా ఇలాంటి సెలబ్రేషన్ అయితే చేశాడు విరాట్ కోహ్లీ. దాని తర్వాత విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ ఎలాంటి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశారు, ఒక ధర ఎలాంటి వాళ్ళ బాండింగ్ ఎలా మెయింటైన్ చేశారో మనకంతా తెలుసు. అంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆడేటప్పుడు శుభ్మన్ గిల్ ఎలా మాట్లాడాడు, అవును కదా? శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ ఎలా మాట్లాడాడు, అవును కదా? దాని తర్వాత షేక్ హ్యాండ్స్ టైంలో శుభ్మన్ గిల్ తర్వాత విరాట్ కోహ్లీ బాండింగ్ ఎలా ఉందో మనం చూసాము. చాలా బాగుంది విరాట్ కోహ్లీ తర్వాత శుభ్మన్ గిల్ బాండింగ్. ఈవెన్ అంత పెద్ద బాండింగ్ ఉన్నా కూడా విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ఇలా అన్నాడు, అది ఎంత మామూలు అనుకోవచ్చు, అవును కదా? విరాట్ కోహ్లీ సెలబ్రేషన్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. నిజంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్గా అయితే వెళ్ళింది. భువనేశ్వర్ కుమార్, జాక్ డఫీ అసలు ఆర్సీబీ బౌలర్స్ అయితే రెచ్చిపోయారు. జీటీని ఏం చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. జీటీ ఓపెనర్సే వాళ్ళ బలం, అవునా కదా? సాయి సుదర్శన్ అవుట్ అయిన విధానం నిజంగా అన్లకి చాలా బాధేస్తుంది.
4 కొట్టి బ్యాట్ను వదిలేసాడు. ఆ బ్యాట్ పడి స్టంప్స్ మీద అయితే పడింది. నిజంగా చాలా అంటే చాలా అన్లక్కీ అవుట్ అని చెప్పొచ్చు. అది కాకుండా సాయి సుదర్శన్కి ఆర్సీబీకి అంటే ఆర్సీబీ అగెన్స్ట్ చాలా అంటే చాలా మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఒక లెక్కలో చెప్పాలంటే ఇది ఒక చెత్త రికార్డ్ అని చెప్పొచ్చు. ఇది అన్లక్కీగా అవుట్ అయితే అయినాడు సాయి సుదర్శన్. దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో ఎవరు ఆర్డర్లే అనుకుంటే మెయిన్ బలం మెయిన్ ఎనర్జీ అంతా ఓపెనర్స్ అనుకుంటే మిడిల్ ఆర్డర్లో వచ్చి కొట్టేశాడు కదా రాహుల్ తెవాటియా. నిజంగా చాలా అద్దరిపోయే బ్యాటింగ్ అయితే ఆడాడు రాహుల్ తెవాటియా, అవునా కదా. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కి అయితే వెళ్ళింది. ఎవరు ఫైనల్ ఆడేది ఎవరు? ఆర్సీబీతో. మళ్ళీ గుజరాత్ టైటన్సే వస్తుందా, లేకపోతే ఎస్ఆర్హెచ్ వస్తుందా, లేకపోతే ఆర్ఆర్ వస్తుందా, అవునా కదా. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.